మంచి జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో జూనియర్ లైన్మెన్ ఖాళీల పోస్టుల భర్తీకి భారీగా రంగం సిద్ధమవుతోంది. హైదరాబాద్ నగరం కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం కలిపి 3,500 వరకు జూనియర్ లైన్మెన్ ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు వీటి భర్తీకి ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే TGS-PDCL లో 1,550 వరకు జూనియర్ లైన్మెన్ పోస్టులు ఉండగా నగర పరిధిలోనే 550 ఖాళీలు ఉన్నాయి. గతంలో నియామక నోటిఫికేషన్ మేరకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో హైదరాబాద్ లో 200 వరకు పోస్టులు మిగిలిపోయాయి. తాజాగా వీటన్నింటినీ కలిపి నోటిఫికేషన్ జారీకి అధికారులు చర్యలు చేపట్టారు. మహిళలు కూడా జూనియర్ లైన్మెన్ పోస్టులకు అర్హులే. JLM తో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు TGS-PDCL రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసే యోచన ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ నెలలోనే జూనియర్ లైన్మెన్ AE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు డిస్కంలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే ముందుకు వెళ్లనున్నాయి. SC వర్గీకరణ గురించి తెలిసిన తర్వాతే తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇటీవలే ఉపసంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే ఉద్యోగ ప్రకటన విడుదల చేసి పోస్టుల భర్తీ నాటికి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆధారంగా వ్యవహరించాలని డిస్కంలు ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర సర్కార్ అనుమతిస్తే ఈ నెలలోనే జూనియర్ లైన్మెన్ AE పోస్టుల ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే అభ్యర్థులు సన్నద్ధమవుతూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లైన్మెన్ పోస్టులకు మహిళలను కూడా అర్హులుగా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ లైన్మెన్ పోస్టులకు మహిళలు సైతం పోటీ పడనున్నారు. అయితే త్వరలో ఈ అంశంపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది. JLM తో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు TGS-PDCL నోటిఫికేషన్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. నవంబర్లోనే జూనియర్ లైన్మెన్ AE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చేందుకు డిస్కంలు రంగం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అయితే SC వర్గీకరణ గురించి తేలిన తర్వాతే తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఇటీవలే ఉపసంఘం వెల్లడించిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ నోటిఫికేషన్ పై పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యే వారికి నెలకు 30,000 నుండి స్టార్టింగ్ పే ఉంటుంది. కాబట్టి అభ్యర్థులందరూ అలర్ట్ గా ఉండండి. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. వెంటనే అప్లై చేసుకోండి. కావలసిన సర్టిఫికేట్స్ అన్ని ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోండి.